హలో అండి, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. అందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ రైట్ టైంలో మీకు ఏం కావాలో అవన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. చక్కగా రీడింగ్ని ఫాలో అవ్వండి. రీడింగ్లో యూనివర్స్ ఇచ్చే ప్రతి మెసేజ్ని కూడా తీసుకోండి. చాలా చాలా చేంజెస్ అనేవి, అద్భుతమైన చేంజెస్ అనేవి మీ లైఫ్లో చూడగలుగుతారు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ కానీ, నాకు రీడింగ్స్ చూస్తూ నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్న వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కానీ అలా ఉన్నాయి. సో అందరూ కూడా మీ లైఫ్లో కూడా ఇలాంటి చేంజెస్ 100% జరుగుతాయి. ఇక్కడ నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నమ్ముతూ మీరు ఏదైతే యూనివర్స్ని కోరుకుంటారో అవన్నీ కూడా మీ లైఫ్లో కరెక్ట్గా జరుగుతాయి. సో అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరందరూ కూడా బిలీవ్ చేస్తూ ఖచ్చితంగా రీడింగ్ని అయితే ఫాలో అయితే మీ లైఫ్లో మంచి వండర్సే చూస్తారండి. సో రీడింగ్ని ఫాలో అవుతున్న వాళ్ళకి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి అండ్ లైక్ చేస్తూ షేర్ చేస్తున్న వాళ్ళకి అండ్ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. మీ అందరూ కూడా మీ ఎనర్జీస్ అన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ రైట్ టైంలో ఒక మంచి మెసేజెస్ని అయితే మీకు పంపించడం జరుగుతుంది. మీ నేమ్ చెప్పుకోండి, మీ యొక్క ప్రాబ్లం ఏముందో అది కూడా చెప్పుకోండి. మీ పార్ట్నర్ నేమ్, మీ సోల్మేట్ నేమ్ ఇట్లా చెప్పుకోండి. మీకు ఏం కావాలో అదంతా కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకుంటూ చెప్పుకోండి. యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్. సో యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తుంది, యూనివర్స్ ఏం చెప్తుంది అనేది రీడింగ్ ద్వారా తెలియచేద్దామండి. చూద్దాం రీడింగ్లో యూనివర్స్ ఏం చెప్పబోతుంది, మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అనేది చూద్దామండి. ప్రజెంట్ ఏదో ఛాలెంజింగ్ విషయాలతో మీరు చాలా ఆలోచనలో ఉన్నారంట. అంటే ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, నన్ను నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి, చాలా ఒకరిలాంటి ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది ఛాలెంజింగ్ అండ్ థింకింగ్ అని. అంటే మీరు మీకు వచ్చే ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా వాటి నుంచి బయటపడాలి, నన్ను నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి, అది రిలేషన్షిప్స్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, జాబ్లోనైనా, ఏ విషయాల్లోనైనా అండి, పర్సనల్గా మీ యొక్క పార్ట్నర్ విషయంలో కానీ ఇట్లా దేనిలోనైనా మీకు ఎలాంటి ఛాలెంజెస్ వస్తున్నాయి అనేది మీరు ఆలోచించుకుంటున్నారంట. ఎందుకు వస్తున్నాయి ఈ ఛాలెంజెస్, నేను వీటి నుంచి ఎలా నేను ఇన్స్పైర్ అవుతూ బయటికి రావాలి, నేను ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అనే విషయంలో మీరు చాలా ఆలోచిస్తున్నారు. చాలా 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 స్ట్రాంగ్గా ఉన్నారు, చాలా ఆలోచిస్తున్నారు అనేది యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఇంకా ఎలా ఉందంటే, మిమ్మల్ని మీరు బాగా ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతారంట. చక్కగా మిమ్మల్ని మీరు మంచిగా ఉంచుకునే స్టేజ్కి ఎదగగలుగుతారంటే ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను మీకు. ఎలా అంటే ఫైనాన్షియల్గా ఒక స్టేబుల్ అయిన పొజిషన్లోకి వెళ్ళగలుగుతారు. డబ్బులకి ఇప్పటి వరకు ఏదైనా ఫైనాన్షియల్గా మీరు కొంత ఇబ్బంది పడిన వాటన్నిటి నుంచి కూడా చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఛాలెంజెస్ వస్తున్నాయి అని. ఈ ఛాలెంజ్ నుంచి ఎలా బయటపడాలి అనే ఆలోచనతోనే మీరు స్టెప్స్ వేస్తారని కూడా చెప్పుకున్నాం. అట్లాంటి స్టేజ్లో మీరు ఎలా ఉంటారంటే, ప్రతి విషయాన్ని కూడా తెలివిగా తీసుకోగలుగుతారంటే, ప్రతి దాన్ని కూడా చాలా వేలో ఎలా అంటే మీ ఆలోచన స్టైల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్లోని మీకు ఎలా అనిపిస్తుందంటే, మిమ్మల్ని మీరు చాలా మోటివేట్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ, ఒక బిజినెస్లో కానీ, లేకపోతే మీ కెరియర్లో కానీ, లేదా మీ జాబ్లో కానీ, ఎట్లా అయినా సరే, లేదా రిలేషన్షిప్స్లో కూడానండి, మిమ్మల్ని మీరు చక్కగా అన్ని విషయాలలోనూ కూడా ఎస్టాబ్లిష్ చేసుకునేదానికి, అన్నింటిలో కూడా మీదే పై చేయిగా ఉండడానికి, బాగా సంపాదించుకోవడానికి, మీరు రిలేషన్షిప్స్లో ఇంకా మంచిగా ఉండడానికి కావలసినవన్నీ, అట్లాంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీ లైఫ్లో జరగబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుంది. ఒక మంచి లైఫ్ స్టైల్ని అయితే మీరు పొందబోతున్నారు అని కూడా చెప్తుందండి. సో ఇట్లాంటి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో రాబోతున్నాయి అని యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకా ఎలా ఉందంటే, మీరు తీసుకునే ప్రతి డెసిషన్స్ తీసుకుంటారు, మీరు ఆలోచిస్తున్నారు అని చెప్తున్నతో పాటే, మీరు తీసుకునే ప్రతి డెసిషన్ కూడా చాలా ఎలా ఉంటుందంటే డేరింగ్గా ఉంటుంది అండ్ ఇంకా చార్మింగ్గా ఉంటుందంట. మిమ్మల్ని మీరు తీసుకునే డెసిషన్స్ చాలా డేరింగ్గా ఉంటాయి.
ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నా లైఫ్ గురించి నేను మంచిగా డెసిషన్స్ తీసుకుంటాను, ధైర్యవంతంగా డెసిషన్స్ తీసుకుంటాను అనే ఆలోచనతోనే మీరు ఉంటారు. అలాంటి డెసిషన్స్తే తీసుకుంటారు. ఆ డెసిషన్స్ ఎలా ఉంటాయి, అందరినీ మీ పట్ల ఆకర్షించబడేలాగా, అంటే మీ డెసిషన్స్తోనే మీరు అందరినీ అట్రాక్ట్ చేయగలుగుతారు. అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ లైఫ్లో జరగబోతున్నాయి అని యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. ఇప్పటి వరకు నా బాధ్యతల విషయంలో నేను కొన్ని సరిగా చేసుకోలేకపోయాను, కొన్ని ఆ విషయాలలో నేను కొంత ఇబ్బంది పడ్డాను, ఇట్లా ఏదైతే అనుకుంటున్నారో వాటన్నిటికీ కూడా ఎలా ఉంటుందంటే ఆ రెస్పాన్సిబిలిటీస్ విషయంలో కానీ లేదా మీరు ఏదైతే మీరు ఫైనాన్షియల్గా సెక్యూర్ అవ్వాలి, మేము డబ్బుల పరంగా సంపాదించుకోవాలి, లేదా రిలేషన్షిప్స్లో మేము ఇంకా మంచిగా స్ట్రాంగ్ అవ్వాలి, అంటే మీకు ఏదైతే మనశ్శాంతిని ఇస్తుందో, మీకు ఏదైతే కావాలి అనిపిస్తుందో అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా యూనివర్స్ ఏం చెప్తుందంటే చాలా చాలా పాజిటివ్గా చెప్తుంది. ఎందుకంటే రీడింగ్ని కనెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరో చాలా పాజిటివ్ వేలో ఆలోచిస్తున్నారు. నాకు ఇది కావాలి, నేను దానికోసం హార్డ్ వర్క్ చేస్తాను, నేను ఎలాంటి ఛాలెంజెస్నైనా ఫేస్ చేస్తాను అనే పొజిషన్లో ఉన్నవాళ్ళే రీడింగ్ని అయితే కనెక్ట్ చేసుకున్నారండి. సో రీడింగ్ కనెక్ట్ అవుతున్న వాళ్ళందరూ కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. అండ్ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే ఛానల్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది. ఎందుకంటే వ్యూస్ అని ఎంత మంచి రీడింగ్స్ ఇస్తున్నా కూడా వ్యూస్ అనేవి కొంచెం తక్కువగా ఉంటున్నాయి. సో మీరు లైక్ చేసిన ప్రతి దానికి కూడా యూట్యూబ్ అయితే చక్కగా పుష్ చేస్తుంది, ఇంకా చాలామందికి ఇది రీచ్ అవుతుంది. ఎవరైనా రీడింగ్స్కి కనెక్ట్ అవుతున్న వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుందండి. సో రెస్పాన్సిబిలిటీస్ విషయంలో చాలా చాలా అలర్ట్గా ఉంటారు, మీ బాధ్యతలు నిర్వర్తించుకోగలుగుతారు, మీరు ప్రతి విషయంలోనూ కూడా మీకు ఏది హ్యాపీనెస్ ఇస్తుందో దాన్ని దక్కించుకోవడానికి చాలా ముందుకు వెళ్తారు. అదేవిధంగా ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారుతుంది. అంటే ఒక్కొక్క సందర్భంలో మనకి నెగిటివ్గా కూడా ఉండొచ్చు, అంటే మనం ఎంత ట్రై చేస్తున్నా అక్కడ ఏ పని ముందుకు వెళ్ళకపోవచ్చు. కానీ ఇక్కడున్న సిచ్యువేషన్స్లో యూనివర్స్ ఏం చెప్తుందంటే మీకు అన్ని పాజిటివ్ కార్డ్స్ ఇస్తుంది. అంటే మీరు ఏది చేస్తున్నారో దానిలో మీకు ముందుకనేది చాలా మీ జర్నీ బాగా సాగుతుంది. ఫస్ట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అనేది ఇచ్చేసిందంటే మీకు ఎలా ఉంటుందంటే ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది అని యూనివర్స్ చెప్పేస్తుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి అని యూనివర్స్ చెప్తుందండి. అయితే కొన్ని సందర్భాలు ఇంకా ఇట్లాంటి సిచ్యువేషన్స్ మీరు బాగా హ్యాపీగా ఉన్నారు, మీరు మంచిగా ముందుకు వెళ్తున్నారు, చక్కటి స్టెప్స్ తీసుకుంటున్నారు, అన్నీ బాగున్నాయి. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మిమ్మల్ని నమ్మించి, అంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం కానీ, మిమ్మల్ని మోసం చేయాలని చూడటం కానీ, అంటే మీ మీద ప్రేమ ఉన్నట్టే నటిస్తూ లోపల మిమ్మల్ని వాళ్ళ వైపుకు తిప్పుకోవాలని ఇట్లాంటి సిచ్యువేషన్స్, అది రిలేషన్షిప్స్లో అయి ఉండొచ్చు, అండ్ బిజినెస్లో అయి ఉండొచ్చు, కెరియర్లో అయి ఉండొచ్చు, జాబ్లో అయి ఉండొచ్చు, ఎక్కడైనా అయి ఉండొచ్చు అండి. ఎలా ఉంటుందంటే అలాంటి అన్ఫేర్ పీపుల్ కూడా మీకు మీ జర్నీలోకి వస్తారు. అంటే మీరు వెళ్తున్న దారిలో వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి పర్సన్స్ మీ జర్నీలోకి వస్తారు. మీ జర్నీలోకి వచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయితే జరుగుతాయి అని యూనివర్స్ అయితే చెప్తుంది. ఎందుకంటే మనం మంచిగా హ్యాపీగా ఉండి మనం ఫైనాన్షియల్గా అన్ని సమకూర్చుకున్నప్పుడు, మనం ఒక స్టేజ్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన లైఫ్లో ఇలాంటి వ్యక్తులు కూడా వస్తారు. అప్పటి వరకు మనం బాగా వీక్గా ఉన్నప్పుడు, మనకి ఏమీ లేనప్పుడు ఎవ్వరు కూడా మనల్ని ఏం పట్టించుకోరండి. మనం ఎప్పుడైతే సంపాదించడం మొదలు పెడతామో, లేదా మనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ వస్తుందో, మన చుట్టూ ఎవరైతే చేరుతూ ఉంటారో, మనకు ఒక ఫాలోయింగ్ కానీ, నేమ్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇలాంటి పర్సన్స్ కూడా మన లైఫ్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. సో యూనివర్స్ కూడా అదే చెప్తుంది, ఖచ్చితంగా మీ లైఫ్లో ఇలాంటి పర్సన్స్ వస్తారు, మీరు కొంతవరకు మీరు జాగ్రత్త పడండి అని చెప్తుంది. అండ్ ఇంకా ఏం చేస్తారంటే ఏదైతే మీకు కావాలో దాని గురించి మాత్రమే మీరు ఆలోచిస్తారు. ఇలాంటి పర్సన్స్ వచ్చినా, మ్యానిపులేట్ చేసిన పర్సన్స్ వచ్చినా, అన్ఫెయిర్ పర్సన్స్ వచ్చినా కూడా మీ మనసు మీకు చెప్తుందంట, ఫాలోయింగ్ యువర్ హార్ట్. మీ మనసు మీకు ఏదైతే చెప్తుందో, అంటే నువ్వు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది ఆల్రెడీ నీకు ఎక్స్పీరియన్స్ అయిపోయింది. అలాంటి ఛాలెంజెస్ నుంచి నువ్వు ఆలోచనతో నువ్వు స్టెప్ బై స్టెప్ వచ్చావు, పైకి ఎదుగుతున్నావు. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో నువ్వు ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అనేది మీ మనసు మీకు చెప్తుందంట. సో అట్లాంటి చేంజెస్ జరుగుతాయి. మీ మనసు మీకు ఏం చెప్తుంది, నీకు ఏది కావాలో అది మాత్రమే నువ్వు సెలెక్ట్ చేసుకో. ఆల్రెడీ నీకు ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ బట్టి, అంటే మనకేది కావాలో, మనం ఎవరిని నమ్మాలో, మనం ఎక్కడ ఎలా ఉండాలో అనేది
మనకి క్లారిటీ ఉంది అని యూనివర్స్ చెప్తుందండి. సో అట్లాంటి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో రాబోతున్నాయి. అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా మీరు మీ మనసు ఏదైతే చెప్తుందో దాన్నే వింటారు. మీకు ఏది కావాలో దాని గురించి మీరు ముందుకు వెళ్తారు. ఎలాంటి మ్యానిపులేషన్స్ జరుగుతున్నా కూడా మీరు వాటి నుంచి బయటపడగలుగుతారు. అట్లాంటి వ్యక్తులకు కాసింత దూరంగా ఉండగలుగుతారు అని కూడా యూనివర్స్ చెప్తుందండి. సో ఇలాంటి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో జరగబోతున్నాయి, జరుగుతాయి అని యూనివర్స్ చెప్తుందండి. అండ్ నెక్స్ట్ ఒక న్యూ బిగినింగ్స్ అనేది జరగబోతున్నాయంట. అంటే మీ డ్రీమ్, అంటే మీ కళ, నాకు చిన్నప్పటి నుంచి నాకు కారు కొనుక్కోవాలని ఉంది, నాకు ఆ కళ తీరట్లేదు, లేకపోతే ఒక మంచి ఫ్యామిలీ కావాలి, లేదా మంచి రిలేషన్షిప్స్ కావాలి, లేదా నాకు ఒక మంచి జాబ్ కావాలి. అంటే అన్ని జాబ్లు మంచివే, కాకపోతే మీకు ఒక ప్యాషన్ ఉంటుంది, నాకు అది పలానాదే కావాలి అని. అది అలాంటి జాబ్ కావాలి. లేదా నాకు ఒక మంచి బిజినెస్ చేయాలని ఉంది, నాకు పలానా బిజినెస్ అయితేనే నాకు ఇంట్రెస్ట్, ఎన్ని బిజినెస్లు ఉన్నా. సో నేను దాన్ని ఎప్పుడు అనుకుంటున్నాను, కానీ నేను దాని లోపలికి వెళ్ళలేకపోతున్నాను. ఇన్ కేస్ వెళ్ళినా నేను సక్సెస్ పొందలేకపోతున్నాను అని ఎవరైతే అనుకుంటున్నారో మీ డ్రీమ్ అంతా కంప్లీట్ అవుతుంది. మీ డ్రీమ్ అనేది తొందరలోనే యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ డ్రీమ్ మీ దగ్గరికి రాబోతుంది, నిజం అవ్వబోతుంది. అది తొందరలోనే ఒక న్యూ చేంజెస్ బిగిన్ అవుతాయి మీ లైఫ్లో. ఇప్పటి వరకు మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ అయితే చూసారో వాటికన్నిటికీ విరుద్ధంగా, విభిన్నంగా మీరు ఒక న్యూ చేంజెస్ అనేవి మీ లైఫ్లో కానీ, మీ కెరియర్లో కానీ, మీ రిలేషన్షిప్స్లో కానీ మీరు చూడగలుగుతారు. అది కూడా మీకు హ్యాపీనెస్ ఇచ్చే విధంగా ఉంటుంది. చాలా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న కపుల్ని చూపిస్తుంది సింబాలిక్గా. అట్లాంటి హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి మీ లైఫ్లో అని యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఇంకా ఎలా ఉంటారంటేనంటే ప్రతి విషయంలోనూ కూడా ఇండిపెండెంట్గా, అంటే ఎవరి మీద డిపెండ్ అయ్యి కానీ ఆలోచిస్తూ పలానాది చెయ్యాలి, లేకపోతే ఇట్లా ఉండాలి, ఇలాంటివి ఏమీ సిచ్యువేషన్స్ లేకుండా, ఇలాంటి డీవియేషన్స్ లేకుండా ఇండిపెండెంట్గా ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళగలుగుతారంట. అంటే డెసిషన్స్లో, అది రిలేషన్షిప్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా, జాబ్ అయినా, ఫైనాన్షియల్ మ్యాటర్ అయినా, ఏదైనా కూడా మీకు మీరు ఇండిపెండెంట్గా ఆలోచించుకొని డెసిషన్స్ తీసుకుంటారు. పక్క వాళ్ళ డెసిషన్స్తో మీరు ఆధారపడటం కానీ, మీరు వాళ్ళు చెప్పేదానికి ఇన్స్పైర్ అవ్వడం కానీ ఇట్లాంటివి జరగవు. ఆల్రెడీ మీకు ముందే ఈ యూనివర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసింది. ఇక్కడ ఎలా చెప్తుందో అన్ఫెయిర్ పీపుల్ ఉంటారు, మ్యానిపులేషన్స్ జరుగుతాయి, సో అలర్ట్గా ఉండండి. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మీ మనసు ఏం చెప్తుందో దాన్నే మీరు ఫాలో అవుతారు అని కూడా చెప్తుంది. మనసు ఏం చెప్తుంది మనకి ఎప్పుడు కూడా, ఎవరు ఏంటి అనేది ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత 10 సార్లు మోసపోతే అది మన తప్పు అవుతుందండి. ఒకసారి మోసపోయామంటే అది తెలియక మోసపోతాం. ఒకే వ్యక్తి చేతిలో 10 మోసపోతున్నామంటే అది మన తప్పే అవుతుంది. సో అట్లాంటి మిస్టేక్స్ మీరు మళ్ళీ చెయ్యరు అని యూనివర్స్ చెప్తుంది. అలాంటి అలర్ట్గా, అంత తెలివిగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అని కూడా చెప్తుంది. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా, ఒకవేళ ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా అపోజ్ చేసే పొజిషన్ వచ్చినా, లేకపోతే నువ్వు చేస్తుంది తప్ప అని చెప్పినా, లేకపోతే మీ బిజినెస్లను కానీ, లేదా మీ రిలేషన్షిప్స్ని కానీ పాడు చేయాలని చూసినా, లేకపోతే మీ కెరియర్ని పాడు చేయాలని చూసినా, లేకపోతే ఏదైనా, అంటే చెప్పాం కదా మ్యానిపులేషన్స్ జరిగే పర్సన్స్, అన్ఫేర్ పర్సన్స్ ఉంటారని, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా, అంటే మీరు ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకుంటారు. మీరు ఎవరి డెసిషన్స్ని, ఎవరి ఒపీనియన్స్ని కూడా మీ లైఫ్లో మీరు పట్టుకోరు. సో అలాంటప్పుడు కూడా ఏం జరుగుతుందంటే వాళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళు మా మాట వినలేదు కాబట్టి వీళ్ళ మీద మనం ఏదైనా రివెంజ్ తీర్చుకోవాలి, లేకపోతే ఏదైనా వీళ్ళని అడ్డపట్టాలి, వీళ్ళ గ్రోత్ని ఆపేయాలి, ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి ఖచ్చితంగా. అట్లాంటప్పుడు కూడా మీరు ఎలా ఉంటారంటే ఏది జరుగుతున్నా నేను డిఫెన్స్ చేసుకోగలను, నేను ఆపగలను, నన్ను నేను రక్షించుకోగలను. అంటే ఎక్కడో కుమిలిపోయి ఏడవడం కానీ, బాధపడటం కానీ ఇట్లాంటివి లేకుండా ప్రతి విషయంలోనూ కూడా నేను స్ట్రాంగ్గా ఉంటాను, నేను స్ట్రాంగ్గా ప్రతి పనిని చేసుకుంటాను, నేను స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉండాను అని ఎలాంటి సిచ్యువేషన్స్, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, హ్యాపీనెస్ వచ్చినా, ప్రాబ్లం వచ్చినా, దేన్ని వచ్చినా కూడా నేను తట్టుకుంటాను. ఒకవేళ హ్యాపీనెస్ వస్తే ఎలాగో తట్టుకుంటారు, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని అడ్డుకునే శక్తి సామర్థ్యాలు మీలో ఉంటాయి, దాన్ని డిఫెన్స్ చేయగలుగుతారు అనే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో మీరు ఉంటారు. అలాంటి చేంజ్ మీ లైఫ్లో ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఇంకా ఎలా ఉంటుంది, కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో నెగిటివ్ పీపుల్ మేము మీ మైండ్లో నెగిటివ్ థాట్స్ని పెంచడానికి, లేకపోతే ఆల్రెడీ చెప్పాను కదా డిఫెన్స్ చేసుకోవడం అంటే ఎందుకు యూనివర్స్ చూపిస్తుంది డిఫెన్స్ చేసుకుంటారంటే, మీరు హ్యాపీగా మన లైఫ్ వెళ్ళిపోతున్నప్పుడే అసలైన పర్సన్స్ ఎంటర్ అవుతూ ఉంటారు. ఎవరంటే మనల్ని పాడు చేయాలని, లేదా మన డబ్బుని వేస్ట్ చేయించి మనకి బ్యాడ్ హ్యాబిట్స్ నేర్పించాలని, ఇట్లాంటివి అనమాట. డబ్బును అందులో పెట్టండి, ఇందులో పెట్టండి, లేకపోతే నీకున్న
రేంజ్కి నువ్వు బాగా సంపాదిస్తున్నావు కదా, నువ్వు ఇలా ఎంజాయ్ చేయి, అలా ఎంజాయ్ చేయి, ఇట్లాంటి పర్సన్స్ అందరూ కూడా మీ లైఫ్లోకి వస్తారు. అట్లాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అందుకే మీకు ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది యూనివర్స్, డిఫెన్స్ చేసుకుంటారు, డిఫెన్స్ చేసుకోగలుగుతారని. అట్లాంటి పర్సన్ అంటే నెగిటివ్ ఎనర్జీస్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో అలాంటి పర్సన్, నెగిటివ్ థాట్స్తో ఉన్న వాళ్ళు బయటికి మంచిగానే కనిపిస్తారు. వాళ్ళు చెప్పేది కూడా ఎంతవరకు ఉంటుందంటే అందరికీ, విన్న వాళ్ళందరికీ చాలా తీయగా అనిపిస్తుంది, చాలా మంచిగా, చాలా ఎలా అంటే స్వీట్గా అనిపిస్తుంది. వాళ్ళు ఏం చెప్తున్నా అట్లా చెప్తారు వాళ్ళు, అట్లా ఉంటుందన్నమాట పొజిషన్ అనేది. సో అట్లాంటి పర్సన్స్ వస్తారు, బీ అలర్ట్ అని చెప్తుంది. కొన్ని ఇంకా మీరు అలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారంటే మీ థాట్ అనేది కొంచెం ప్రోగ్రెసివ్గా ఉంటుందంటే, ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నా, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్న, వాళ్ళతో మీతో ఎంత తియ్యగా మాట్లాడుతున్నా మీకు మాత్రం ఒకలాంటి ఎలాంటి అంటే నేనేం చేస్తున్నాను, నేను వెళ్తున్న దారి కరెక్టా రాంగా, నేను ఎవరినైనా నమ్మొచ్చా నమ్మకూడదా, ప్రతి విషయం కూడా ఆలోచిస్తూ, అంటే మీరు ఎప్పుడైతే అలోన్గా ఉంటారో, అందరితో ఉన్నప్పుడు కామన్గా నార్మల్గా ఉంటారండి. ఎప్పుడైతే మీరు సింగిల్గా మీరు డెసిషన్స్ తీసుకోవాలి, మీరు ఇంకా ఏదైనా నిర్ణయం మంచి డెసిషన్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారో అనుకునేటప్పుడు మీరు లోన్లీగా కూర్చోవడం, మీ గురించి మీరు ఆలోచించుకోవడం, అసలు నేను ఏ డెసిషన్ తీసుకోవాలి, నేను ఎలా ఈ స్టెప్ వేయాలి, వీళ్ళని నమ్మొచ్చా నమ్మకూడదు అనే విషయంలో మీ ఆలోచన అయితే యూనివర్స్ ఏం చెప్పేస్తుంది అంటే చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుంది. అంటే చాలా మంచిగా ప్రోగ్రెసివ్గా అంటే చాలా బెస్ట్గా ఉంటుందంట. అంటే ఏది కూడా తొందరపడి వాళ్ళు చెప్పేదానికి అట్రాక్ట్ అయిపోవడం కానీ, లేకపోతే వాళ్ళు మంచి మాట్లాడుతున్నారు కదా అని వాళ్ళు నమ్మేసి మీ డబ్బులన్నీ వాళ్ళ చేతిలో పెట్టడం కానీ, లేదా ఎమోషనల్గా వాళ్ళు మిమ్మల్ని మంచిగా అట్రాక్ట్ చేస్తున్నారని వాళ్ళని నమ్మేసి మీ పర్సనల్స్ అన్నీ వాళ్ళకి షేర్ చేసుకోవడం, వాళ్ళతో కనెక్ట్ అవ్వడం, ఇట్లాంటివి చేయడం కానీ, ఇలాంటివి అలాంటి రాంగ్ డెసిషన్స్ అనేవి మీరు తీసుకోరు. మీరు ఎలా ఉంటారంటే ఆలోచిస్తూ ఉంటారు, మంచిగా ఒక వేలో ఆలోచిస్తూ ప్రోగ్రెసివ్గానే మీరు స్టెప్స్ వేసుకుంటూ వెళ్తారు అని అయితే యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో డెసిషన్స్ మేకింగ్ అనేది మీకు కొంత మీరు ఎంత నిర్ణయం తీసుకున్నా, ఎంత ప్రోగ్రెసివ్గా తీసుకున్నా ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్స్ డెసిషన్ మేకింగ్ విషయంలో బ్యాలెన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. అంటే మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు, అది మీ బాగా క్లోజ్డ్ సర్కిల్లోనే కూడా ఒక్కొక్కసారి అది వాళ్ళకి నచ్చకపోవచ్చు, లేకపోతే దాన్ని వాళ్ళ చేత ఒప్పించడానికి మీరు ట్రై చేయాల్సి వస్తుంది. అంటే మీరు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని మీకు తెలుసు, బట్ అది అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండే విధంగా చూసుకోవటానికి మీరు కొన్నిసార్లు బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ప్రతి నిర్ణయాన్ని కూడా, ప్రతి విషయాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు కూడా మీరు ఎలా ఉంటారంటే డెసిషన్ మేకింగ్లో చాలా బ్యాలెన్స్డ్గా, చాలా ఏ నిర్ణయం తీసుకోవాలి అనే విషయంలో చాలా తెలివిగా ఉంటారంట. అది రిలేషన్షిప్స్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా, జాబ్ అయినా కూడా చాలా తెలివిగా ఆలోచిస్తూ మీరు ముందుకు వెళ్తారు. అలాగే ప్రతి డెసిషన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు అని యూనివర్స్ చెప్తుందండి. ఎవరైతే ఇప్పటి వరకు రీడింగ్ కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారో మీ లైఫ్లో ఖచ్చితంగా ఇలాంటి చేంజెస్ అన్నీ కూడా ఉంటాయండి. కాకపోతే వాటిని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనకి వస్తుంటాయి, చేంజెస్ వస్తుంటాయి, అన్నీ ఉంటాయి. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మనం మన ప్రాబ్లమ్స్లో పడిపోయి, లేకపోతే మన వర్క్లో పడిపోయి మనం ఆ చేంజెస్ని అయితే గమనించం. కానీ ఇలాంటి చేంజెస్ ఖచ్చితంగా చూపిస్తుంది అంటే యూనివర్స్ మీ లైఫ్లో అలాంటి వండర్స్ అయితే జరుగుతాయి అని యూనివర్స్ చెప్తుంది. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది, నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు. సేమ్ డేలో రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకా ఎలా ఉందంటే మీ డెసిషన్ మేకింగ్ మీరు బ్యాలెన్స్ చేసుకునే విధానం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కదా. అలానే మిమ్మల్ని ఎఫిషియెంట్గా భావించి మీ వెనకాల ఫాలో అయ్యేవాళ్ళు, అంటే మీరు సూపర్ అని ఆల్రెడీ ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు, డిఫెన్స్ చేసుకోగలుగుతారు, డెసిషన్స్లో బాగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు, ప్రోగ్రెసివ్ థాట్స్లో ఉన్నారు, ఇంకెవరు మిమ్మల్ని ఫాలో అవ్వరండి. ఖచ్చితంగా మీకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. దాంతో మీరు ముందుకు వెళ్తూ ఉన్న కొద్దీ మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు, మిమ్మల్ని ఫాలో చేసేవాళ్ళు, మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే వాళ్ళ థాట్స్ అంటే వచ్చేసి మీ వెనకాలే ఫాలో అవుతారని కాదండి,
వాళ్ళ థాట్స్ మిమ్మల్ని ఫాలో అవుతాయి, వాళ్ళ ఆలోచనలు మిమ్మల్ని ఫాలో అవుతాయి, వాళ్ళ మైండ్ సెట్ మిమ్మల్ని ఫాలో అవుతుంది. ఇంకా ఏంటంటే వాళ్ళు ఎలా లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయంలో మీ యొక్క ఆలోచనలు ఫాలో అవుతూ ఉంటారు, మీరు తీసుకునే డెసిషన్స్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇట్లా అనమాట. అంటే మీరు ఒక రోల్ మోడల్గా. ఇంకా రిలేషన్షిప్స్లో మిమ్మల్ని బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ మీరు చేసే మీరు తీసుకునే రెస్పాన్సిబిలిటీస్ కానీ, మీరు చేసే పనుల వల్ల కానీ, మీ మీద ఒక మంచి ఒపీనియన్, ఒక ఎలా అంటే బాధ్యతలు తీసుకోవడంలో కానీ, మీరు ప్రతిదాన్ని నడిపించడంలో కానీ, మీరు మంచి ఎఫిషియెంట్ డెసిషన్స్ తీసుకోవడం వలన మీ మీద ఒక రెస్పెక్ట్ అనేది పెరిగి మిమ్మల్ని ఫాలో అవుతూ ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి అని యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఇంకా ఎవరైతే నెగిటివ్ పీపుల్ ఉన్నారో, నెగిటివ్ థాట్స్ ఉన్నాయో, లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయో, ఎవరితోనైనా ఏదైనా మీరు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని, అది రిలేషన్షిప్స్లో కానీ, కెరియర్లో కానీ, బిజినెస్లో కానీ, జాబ్లో కానీ, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ, దేంట్లోనైనా మీకున్న ప్రాబ్లం ఏదైతే ఉందో అది మూవింగ్ ఫార్వర్డ్ అయిపోతుంది, ఓవర్కమ్ అయిపోతుంది, దాన్ని ఓవర్కమ్ చేస్తారు. మూవింగ్ ఫార్వర్డ్ అయిపోతుంది అంటే మీ లైఫ్లో నుంచి అది పక్కకు తప్పుకుంటుంది. అది పర్సన్ రూపంలోనైనా, ప్రాబ్లం రూపంలోనైనా, ఏది ఉందో మీకు అది పక్కకి వెళ్ళిపోతుంది అని యూనివర్స్ చెప్తుంది. మంచిదే కదండి, మనకి ఏదైతే కష్టం ఉందో అది పక్కకి వెళ్ళిపోవడమే మనకు కావాలి. ఏదైతే మంచి ఉందో అది మనకి మంచిగా ఉండాలి. అండ్ ఇలా వెళ్తున్న సిచ్యువేషన్స్లో మీరు అన్నీ కూడా ఎలా చూస్తారంటే, మీకు మీ లైఫ్ నుంచి ఎవరైనా పర్సన్స్ వెళ్ళిపోతున్నా, ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతున్నా, మీకు అదంతా ఐడెంటిఫై అవుతుంది క్రాస్ రోడ్స్లో. అంటే మీ ముందు నుంచి అదంతా అలా వెళ్ళిపోవడం మీకు తెలుస్తూ ఉంటుంది. కష్టమైనా సరే, లేకపోతే ఇష్టమే అది మిమ్మల్ని బాధ పెట్టిన పర్సన్స్ అయినా, లేదా మీకు ఇది ప్రాబ్లంగా ఉంది అన్నదైనా వెళ్ళిపోవడం మీకు చాలా చాలా క్లియర్గా తెలుస్తుంది అని యూనివర్స్ చెప్తుంది. అది మీ లైఫ్ నుంచి అలా స్లోగా మూవింగ్ ఫార్వర్డ్ అయిపోతుంది, ఓవర్కమ్ చేస్తారు అట్లాంటి ఇష్యూస్ని అని యూనివర్స్ చెప్తుందండి. అట్లాంటి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతాయి కాబట్టి యూనివర్స్ మీకు చూపించగలుగుతుంది. అండ్ ఇంకా ఎలా ఉందంటే, మీరు కోరుకున్న విషయాలతో మీరు చాలా చాలా హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేయగలిగిన కేపబిలిటీని మీరు ఒక మైండ్ సెట్ని మీరు డెవలప్ చేసుకోగలుగుతారు. మీరు అనుకున్నది సక్సెస్ఫుల్గా సాధిస్తూ మీరు ఉన్న మీ లోకం ఏదైతే ఉందో, అంటే ప్రతి ఒక్కరికి ఒక ప్రపంచం ఉంటుంది. మనం బయటకు కనిపించే దానికంటే మన మనసులో మనకు ఒక ఆలోచన ఉంటుంది, మనకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది, ఏదైనా విషయాల మీద బాధ ఉంటుంది, లేదా పలానా విషయం జరిగితే హ్యాపీగా ఉండాలని ఉంటుంది. ఇట్లాంటి ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రపంచం. సో అట్లాంటి మీ మనసులో ఏదైతే ఉన్నాయో, సీక్రెసీస్ ఉన్నాయో, అవన్నీ కూడా మీరు ఫుల్ఫిల్ చేసుకుని ఒక హ్యాపీ లైఫ్లో మీరు అడుగు పెడతారు. అట్లాంటి చేంజ్ అయితే జరుగుతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి. సో ఎవరికైనా వాట్సాప్ గ్రూప్ దాంట్లో లింక్ జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుందండి. మీరు వెళ్ళి లింక్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తుంది. ఇలా జాయిన్ అవ్వడం వల్ల నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా మీకు అప్డేట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ లైవ్లోకి వచ్చినప్పుడు కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. మేనిఫెస్టేషన్స్ చెప్పేటప్పుడు కూడా ఫాలో అవ్వచ్చండి. సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.